హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మకానాతో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మకానాను తెలుగులో తామర గింజలు అంటారు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మకానా గింజలను ఆయిల్లో వేయండి. ఆయిల్లో వేసి ఇలా కలుపుతూ డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మకానా తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా యూజెస్ ఉన్నాయి. మకానాలో తక్కువ కొలెస్ట్రాల్, అధిక ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. మకానా తినడం వల్ల బరువు తగ్గాలనుకున్న వారికి, గుండె ఆరోగ్యానికి, రక్తపోటు, ఎముకల బలానికి, రక్తంలో చక్కెర స్థాయి తగ్గించడానికి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇలా ఇవి తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి రోజుకు ఒక్క పూటనైనా ఇవి తీసుకోవడం చాలా మంచిది మన ఆరోగ్యానికి. అంటే బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, లేదా స్నాక్స్లో కానీ, ఎప్పుడు డిన్నర్లో కానీ ఒక్క పూట అయితే తీసుకోండి. చాలా మంచిది తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి. రోజు ఈవినింగ్లో అయితే ఇలా అయితే తీసుకోకండి. నేనైతే ఇలా సింపుల్గా చెప్తున్నాను. ఈ రెసిపీ ఇంకా ఇందులో మనం ఆనియన్ వేసి ఇంకా టమాటో ఇలా వేసి అయితే చేస్తారు. ఆ రెసిపీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇలా మొత్తం డ్రై రోస్ట్ అయితే చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకైనా ప్లేట్లోకైనా తీసేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా కారం, మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకోండి. మరీ ఎక్కువసేపు మాడనివ్వకండి కారంని. మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మకానా గింజలను ఆయిల్లో వేసుకోండి. ఈ కారం మొత్తం కలిసేట్టు కలపండి. మొత్తం మకానా గింజలకు పట్టేలాగా మొత్తం కలపండి. ఇలా కారంలో వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకుంటే చాలు. ఇలా 2 మినిట్స్ కలుపుతూ ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. మీరు రోజు ఈవినింగ్ ఇలానే కాకుండా మార్నింగ్ కానీ రోజుకు ఒక్క పూటనన్నా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా రెడీ అయింది. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో, మీకు ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.